హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 17. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, బాంబు పేలిన శబ్దం వినిపించేసరికి ఆ శబ్దం విని రణధీర్ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. నిర్ఘాంతపోయి కళ్ళు పెద్దవి చేస్తూ, మూర్తి మూర్తి ఏం జరిగింది? మీరు బానే ఉన్నారు కదా? ఆరుహి ఎలా ఉంది? తీవ్ర భయాందోళనలతో అరిచాడు రణధీర్. నేను బాగున్నాను సార్, కానీ కారు కాలిపోతుంది అన్నాడు డ్రైవర్. మరి ఆరుహి తనెక్కడుంది? మేడం అప్పుడే కారు దిగింది సార్. మాధవ్పూర్ పబ్లో డ్రాప్ చేయమంటే చేశాను. తన ఫ్రెండ్స్ ఉన్నారట అక్కడ. ఆ మాటలు విని ఆగిపోయిందేమో అన్న గుండె కొట్టుకున్నట్టుగా అనిపించింది రణధీర్కి. థ్యాంక్ గాడ్. హార్ట్పై చేయి వేసుకుని రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ హోటల్ స్టెప్స్పై కూలబడ్డాడు. అప్పటికే అతను చెమటతో తడిసిపోయాడు. ఆరోగ్యకి ఏదైనా జరుగుంటే నన్ను నేను క్షమించుకోలేకపోయేవాణ్ణి. అసలు బ్లాస్ట్ ఎవడు చేయించాడు? రణధీర్ రక్తం సలసలా మరిగిపోయింది. కళ్ళు రక్తం చిందినట్టుగా ఎరిపెక్కాయి. రే, నన్ను టచ్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నావు. పిడికిలి బిగించి స్టెప్స్ కేసి గట్టిగా కొట్టిన రణధీర్. సార్ ప్లీజ్ ఇక్కడికి రండి. ఫోన్లో డ్రైవర్ గొంతు విని, నేను ఇప్పుడు వస్తున్నాను, లొకేషన్ చెప్పు అని అన్నాడు తన మరో కార్ దగ్గరికి పరిగెడుతూ. డ్రైవర్ లొకేషన్ చెప్పగా ఆగ మేఘాల మీద అక్కడికి రీచ్ అయ్యాడు రణధీర్. అప్పటికే అంబులెన్స్లు పోలీసులు అక్కడికి వచ్చారు. 2 డెడ్ బాడీస్ని తీసుకెళ్తున్నారు. రణధీర్ ఫాస్ట్గా డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు. ఆర్ యు ఓకే అడిగాడు డ్రైవర్ చేయి పట్టుకుని. ఎస్ సార్, నేను బాగున్నాను. డ్రైవింగ్లో నిద్ర బాగా వస్తుందని కార్ దిగి స్మోక్ చేస్తున్నాను ఆ షాప్ ముందు నిలబడి. అప్పుడే మీ కాల్ వచ్చింది. బ్లాస్ట్ జరిగింది. జస్ట్లో మిస్ అయిన భయంతో కూడిన రిలీఫ్ డ్రైవర్ మొహంలో. రణధీర్ కాలిపోతున్న తన కారు వైపు చూసి డ్రైవర్ని హక్ చేసుకున్నాడు. థ్యాంక్ గాడ్, నువ్వు సేఫ్గా ఉన్నందుకు చాలా రిలీఫ్గా ఉంది. రణధీర్ సార్, ఈ కార్ మీదేనా? ఇన్స్పెక్టర్ మాటలకు డ్రైవర్ని వదిలి ఇన్స్పెక్టర్ వైపు తిరిగాడు రణధీర్. ఎస్, నాదే. ఈ బ్లాస్ట్ కారణంగా 2 వ్యక్తులు చనిపోయారు సార్. బ్లాస్ట్ జరిగిన టైంలో వారు పక్క నుండి బైక్లో వెళ్తుండొచ్చు. వాట్? ఓ షిట్. తల పట్టుకున్నాడు రణధీర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ. ఈ బాంబునెవరో మీకోసమే సెట్ చేసి ఉండొచ్చు ఆలోచిస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. ఎస్, నన్ను చంపడానికి. ఫ్యూ మినిట్స్ ముందు నన్ను చంపేస్తానని బెదిరిస్తూ నాకు కాల్ వచ్చింది. నేను ఆ నెంబర్ చూడొచ్చా? ఆ నెంబర్ని ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు రణధీర్. ఇన్స్పెక్టర్ ఆ నెంబర్ని తన టీంకి ఇచ్చి, ఈ నెంబర్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాడు. ఆ బ్లాస్ట్ ఎలా జరిగిందో వీలైనంత త్వరగా కనుక్కోండి ఇన్స్పెక్టర్. వాడి సంగతి నేను చూసుకుంటాను. కాలిపోతున్న కారు వైపు చూస్తున్న రణధీర్ కళ్ళు అగ్నిశిఖల్లా మండుతున్నాయి. ఓకే సార్, త్వరగా కనుక్కొని మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఇలాంటి అటాక్ మళ్ళీ జరగచ్చు, కేర్ఫుల్గా ఉండండి చేయందిస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. రణధీర్ షేక్ హ్యాండ్ ఇస్తూ, ఓకే ఇన్స్పెక్టర్. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి నా సైడ్ నుండి 20 lakhs పరిహారం ఇస్తాను, వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి అని చెప్పగా, షూర్ సార్. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. రణధీర్ డ్రైవర్ వైపు తిరిగి, మేడంని ఎక్కడ డ్రాప్ చేశావు అని అడిగాడు. అమ్నీషియా పబ్ సార్, మాధాపూర్. ఓకే, నువ్వు క్యాబ్లో వెళ్ళు అని తన క్యాబ్ అరేంజ్ చేసి కొంత మనీ ఇచ్చి ఇంటికి పంపించేశాడు. అతను వెళ్ళగానే తన కార్ని టర్న్ చేసి పబ్కి బయలుదేరాడు రణధీర్. కాసేపట్లో పబ్కి రీచ్ అయ్యాడు. అప్పటికే టైం 3 దాటింది. డోర్ ఓపెన్ చేయగానే డిస్కో ఫాస్ట్ బీట్ మ్యూజిక్తో పబ్ హోరెత్తిపోయింది. డిమ్ లైట్స్తో లోపల సరిగ్గా కనిపించడం లేదు. గ్యాంగులుగా చేరి మత్తులో ఉత్సాహంగా చిందులు వేస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు ఒకవైపు, డాన్సును మించి ఒకరినొకరు హత్తుకుని ముద్దుల వర్షను తడిసిపోతున్న జంటలు మరోవైపు దర్శనమిస్తున్నారు. కొందరు తాగిన మత్తులు అక్కడ సోఫాలో పడి ఉన్నారు. ఈ మెంటల్ గర్ల్ ఈ టైంలో ఎక్కడేం చేస్తుంది? తిట్టుకుంటూ లోపలికి అడుగుపెట్టి ఆరోహి కోసం వెతికాడు రణధీర్. అతని కళ్ళు అవును ఒక్కసారి చూడాలని ఎంతగానో కోరుకుంటున్నాయి. తను కనిపించలేదు కానీ సాక్షి, ప్రణయ్ మరో 2 గ్యాంగ్తో మత్తులో డాన్స్ చేస్తుండడం కనిపించింది. ఆ పక్కనే కేక్ ఉండడంతో బర్త్డే పార్టీ అని అర్థమైంది రణధీర్కి. వాళ్ళకి కాస్త పక్కన సోఫాలో తలపట్టుకుని కూర్చుంది ఆరోహి. రణధీర్ అక్కడే ఆగి ఆమెను చూస్తున్నాడు. అతని కళ్ళలో కోపం లేదు, చాలా రిలీఫ్గా ఉంది. ఆరుహి ఇక్కడికి రాకపోయి ఉంటే
ఆమెకు ఏం జరిగేదో అన్న ఊహని భరించలేకపోయాడు అతను. తల తిరుగుతుందేమో. ఆరుహి తల పట్టుకుని పూనకం వచ్చినట్టుగా తనే తలను గుండ్రంగా తిప్పుతూ ఉంది. తన చైల్డ్ టేస్టులకి నవ్వొచ్చింది రణధీర్కి. ఆమె దగ్గరికి నడిచాడు. 2 అడుగులు వేసాడలేదు. ఆరుహి నోటికి చెయ్యడ్డు పెట్టుకుని కారిడార్లో ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తి వామిట్ చేసుకుంది. రణధీర్ ఉఫ్ అనుకుని తన దగ్గరికి వెళ్ళాడు. తూలి పడబోతున్న ఆరుహిని మరో వ్యక్తి పట్టుకుని లోపి రణధీర్ పట్టుకున్నాడు. హే, హూ ఆర్ యూ? లీవ్ మీ, నేను బానే ఉన్నాను. ఆరుహి మత్తులో అంటూ అతన్ని విడిపించుకుని ఒక్కడుగు ముందుకు వేసిందో లేదు తూలి మళ్ళీ అతని చేతిలో పడింది. ఆమె పరిస్థితిని కూడా పట్టించుకోకుండా తమ లోకంలో తాము మునిగిపోయిన సాక్షి ప్రణల్ని చూసి పిచ్చి కోపం వచ్చింది రణధీర్కి. పళ్ళు బిగించి వాళ్ళ వైపు ఆగ్రహంగా చూశాడు. నార్మల్ టైంలో అయితే అతని కోపానికి వాళ్ళు ఖచ్చితంగా బలయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు రమ్మనడం వల్లే ఆరుహి సేఫ్గా ఉందని స్ట్రైక్ అయ్యి అతని కోపం చప్పున చల్లారిపోయింది. వాళ్ళ నుండి చూపు మరల్చుకొని తన చేతుల్లో ఉన్న ఆరుహి వైపు చూశాడు. మెల్లిగా కళ్ళు తెచ్చి చూసింది ఆరుహి. రణధీర్ రూపం మస్కగా కనిపిస్తుంది. రణధీర్ సార్, మీరు ఇక్కడికి కూడా వచ్చారా? నన్నెందుకు వేధిస్తున్నారు? మత్తులో ముద్దగా వస్తున్నాయి ఆమె మాటలు. ఈ తాగిన స్థితిలో కూడా అపురూపంగా అందంగా కనిపిస్తున్న ఆరుహి మొహాన్ని చూస్తుండిపోయిన రణధీర్ ఆమె చెంప నిమిరి, వెళ్దాం పద, దిస్ ప్లేస్ ఈజ్ నాట్ రైట్ ఫర్ యూ అని అంటూ ఆమెను చేతిలో ఎత్తుకున్నాడు. ఏం చేస్తున్నావు? నేను నీతో రాను. కాళ్ళు చేతులు కొట్టుకుంటున్న ఆరుహిని బార్ కౌంటర్ దగ్గర కూర్చోబెట్టి వెయిటర్ని వాటర్ని తీసుకొని ఆరుహి నోటి దగ్గర గ్లాస్ పెట్టాడు. డ్రింక్ సమ్ వాటర్. ఆరుహి గ్లాస్ని నెట్టేసింది. హే, సైలెంట్గా తాగు, అర్థమైందా? ఆమె బుగ్గలు ఒత్తిపట్టి గ్లాస్ నోటికి అందించగా అతని మొహంలోకి చూస్తూ సైలెంట్గా 2 గుక్కలు తాగింది ఆరుహి. లెట్స్ గో. తని మళ్ళీ ఎత్తుకున్నాడు రణధీర్. నన్ను వదిలేయండి, నేను మీతో రావాలనుకోవడం లేదు. మత్తులో అంటూ అతని గుండెలపై కొడుతూ ఉంది ఆరుహి. షట్ యువర్ మౌత్, యు ఆర్ నాట్ వెల్. నువ్వు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. నీతో ఉండడమే అస్సలు సేఫ్ కాదు, మహా డేంజర్. ఆరుహి మాటలకి కోపంగా చూసి కార్ డోర్ ఓపెన్ చేసి తన వెనకాల సీట్పై పడేశాడు. నా నడుం విరక్కుడుతావా ఏంటి? ఎక్కడికి తీసుకెళ్తున్నా నన్ను అని అరుస్తున్న ఆరుహిని వెనకాల పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేశాడు. రణధీర్, నన్ను కిడ్నాప్ చేస్తున్నావా? డోర్ ఓపెన్ చేయి. కార్ విండోని కొడుతూ ఉంది ఆరుహి. మెంటల్ మెంటల్ అసహనంగా అనుకుంటూ ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేసి వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు రణధీర్. కాసేపు కిటికీని కొట్టి అలాగే సీట్పై పడుకొని మత్తులో ఏదో గొణుగుతూ ఉంది ఆరుహి. కాసేపట్లో కార్ రణధీర్ విల్లా ముందు ఆగింది. గాఢతని చూడగానే గేట్ ఓపెన్ చేశాడు. కార్ లోపల ఆపి ఆరుహిని కారులోంచి బయటికి లాగి తన భుజాలపై వేసుకున్న రణధీర్ తన దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసి తన రూమ్కి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టాడు. ఆరుహి తాగిన మత్తులు ఏదో గొణుగుతూనే ఉంది. రణధీర్ ఆమె మీదకు వంగి వినడానికి ప్రయత్నించాడు. ఈ రణధీర్ తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? నేను తన అంత చూస్తాను. తన మాటలు విన్న రణధీర్ కనుబొమ్మలు పైకెత్తి ఆమె మొహంలోకి చూశాడు. ఎప్పుడూ నన్ను అంటి పెట్టుకుని ఉంటాడు. ఇష్టం వచ్చినట్టు ముద్దు పెట్టుకుంటాడు. ఈసారి ముద్దు పెడితే మూతి పగలగొట్టేస్తాను. తన మాటలకు రణధీర్కి తిక్కరేగింది. కానీ ఇప్పుడు కోపం చూపించే టైం కాదు కాబట్టి సైలెంట్ అయిపోయాడు. గుడ్ నైట్. ఆమె చెంపను తట్టి తన పైనుండి లేస్తున్న అతని కళ్ళు ఆమె డ్రెస్పై పడ్డాయి. వామిట్ చేసుకోవడం వల్ల, స్వెట్ వల్ల ఆమె డ్రెస్ అంతా డర్టీగా అనిపించింది. ఇప్పుడు ఈ అమ్మాయి డ్రెస్ ఎలా చేంజ్ చేయడం? ఒక క్షణం సంశయించి మరుక్షణం తన వార్డ్రోబ్ దగ్గరికి కదిలి అతని షర్ట్స్లో ఒకదాన్ని తీసుకున్నాడు. ఆరుహిని పైకి లేపి కూర్చోబెట్టి బెడ్ రెస్ట్కి ఆనించి ఆమె షర్ట్ బటన్స్ విప్పడం స్టార్ట్ చేశాడు. ఒక్కో బటన్ తీస్తున్నా కొద్దీ అతని హార్ట్ బీట్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. షర్ట్ విప్పగానే ఇన్నర్లో అట్రాక్టివ్గా కనిపిస్తున్న ఆమె అందాల ఎదలోయ దర్శనమిస్తూ అతని చూపుని కట్టిపడేస్తుంటే బలవంతంగా చూపు మరల్చుకుని అతని షర్ట్ ఆమెకు వేయసాగాడు. ఎంత వద్దనుకున్నా అతని చేతులు ఆమె దేహాన్ని తాకేందుకు కదులుతూనే ఉన్నాయి. ఆమె భుజాన్ని సుతారంగా తాకుతూ వీపుపైకి చేయి పోనించాడు. వెల్వెట్లా సాఫ్ట్గా ఉన్న ఆమె దేహం రణధీర్కి పిచ్చెక్కిస్తుంది. ఆమె దేహాన్ని అనుభూతి చెందుతూ ఆమె వీపుపై, నడుంపై
స్మూత్గా కదులుతున్నాయి అతని మునివేళ్ళు. అతని స్పర్శ ఆరుహి దేహంలో వింత ప్రకంపనలు కలిగిస్తుంటే కళ్ళు మూసుకుని అటూ ఇటూ కదలసాగింది. అప్పటికీ ఆమెకు మత్తు ఫుల్గా ఎక్కేసింది. రణధీర్ చేతులు ఆమె వీపు నుండి మెడ మీదుగా తడుముతూ ఆమె మొహాన్ని చేరుకున్నాయి. వణుకుతున్న ఆమె అధరాలు చూసి ముద్దు పెట్టుకోవాలని కోరిక కలుగుతుండే తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకుని ఫాస్ట్గా తనకి షర్ట్ వేశాడు రణధీర్. బ్లాంకెట్ కప్పి ఆమె బాటం కూడా విప్పేసి బ్లాంకెట్ ఫుల్గా కప్పేశాడు. ఇప్పుడు కాస్త రిలీఫ్గా అనిపించింది రణధీర్కి. ఆమె మొహంపై ఉన్న హెయిర్ని చేయి వెనక్కినట్టి తల కింద పిల్లో పెట్టి ఆమెను పడుకోబెట్టి అక్కడి నుండి లేచి సోఫాలో కూర్చున్నాడు. అతని కళ్ళు అడుగుల దూరంలో బెడ్పై ఉన్న ఆరుహిని చూస్తున్నాయి. మత్తులో అటూ ఇటూ దొర్లుతూ బ్లాంకెట్ని నెట్టేస్తుంది. ఆమెను చూస్తూనే రణధీర్కి వింతగా అనిపించింది. ఇందాక తనని అలా దగ్గరగా చూడడం, దగ్గరగా ఉండి ఫీల్ అయిన ప్రభావం లోపల ఏదేదో అయిపోతుంది అతనికి. తనపై తాను కంట్రోల్ కోల్పోతున్నాడు. ఏసీ ఆన్లో ఉన్న సఫకేటింగ్గా అనిపించసాగింది. ఇంకా ఆగలేకపోయాడు రణధీర్. లేచి షర్ట్ బటన్స్ విప్పుతూ ఆరుహి దగ్గరికి వెళ్ళి ఆమె దుప్పటి లాగి పక్కన పడేశాడు. మోకాళ్ళ పైకి నిలిచిన తన షర్ట్లో చాలా ముద్దుగా ఉన్న ఆమె రూపం అతని మతి పోగొడుతున్నట్టుగా ఉంది. ఐ కాంట్ వెయిట్ ఆరుహి, ఐ వాంట్ యూ అని అంటూ తన పక్కన కూర్చొని ఆమె పొడవైన తెల్లని కాళ్ళ మీద మెల్లిగా చేతితో తాకుతూ ఆమె నడుముని చుట్టేస్తూ తన మీదకి వాలిపోయాడు. మత్తులో మునిగిపోయిన ఆరుహి నడుముని తడుముతున్న అతని చేతుల స్పర్శకి మెలికలు తిరుగుతూ ఉంది. ఆమె వేడి నిట్టూర్పుల సెగ రణధీర్ మొహానికి మత్తుగా తాకుతుంది. ఆరుహి మొహంలోకి కొన్ని క్షణాలు తన్మయంగా చూసిన రణధీర్ ఆమె మీదకు వంగి తన పెదవులతో ఆమె పెదవులను లాక్ చేసి మోహావేశంతో అమితంగా ముద్దు పెట్టుకోసాగాడు. తాగిన మత్తులో ఉండడం వల్ల ఆరుహి నుండి ఫస్ట్ టైం ప్రతిఘటన రాలేదు. కానీ అతను కిస్ చేస్తున్నట్టు తనకు తెలుస్తుంది. తన చేతులతో బ్లాంకెట్ని గట్టిగా పట్టుకుంది. మోహజ్వాలలో ఊపెత్తు నెగిసిపడుతూ రణధీర్ దేహం సెగలు కక్కుతుంది. ఏదో మైకం కమ్మేసినట్టు అతని తనువు మనువు పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నాయి. ఆరుహితో ఒకటవ్వాలని అతని దేహంలోని ప్రతి అణువు తీవ్రంగా కోరుకుంటుంది. కానీ తన పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకోలేదు రణధీర్. తనని తాను అతి కష్టంగా నిగ్రహించుకొని ఆమెను వదిలి దుప్పటి కప్పి రూమ్లో నుండి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. కారిడార్లో నిలబడి సూపర్ ఫాస్ట్గా కొట్టుకుంటున్న తన హార్ట్ని స్థిమితపరుచుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుని వదిలి షర్ట్ బటన్స్ పెట్టుకుని పాకెట్లో ఉన్న సిగార్ తీసుకొని లైటర్తో వెలిగించి స్మోక్ చేస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి తాగుతూ ఎంతసేపు అక్కడ నిలబడ్డాడో తనకే తెలియదు. తెల్లవారింది. రోజు కన్నా ముందే మేలుకు వచ్చి నిద్రలేచి తన రూమ్లో నుండి బయటకు వచ్చిన రియాన్ అన్నయ్య తన రూమ్ బయట నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోతూ దగ్గరకొచ్చాడు. అన్నయ్య, వాట్ హ్యాపెండ్? ఇక్కడ నిలబడున్నావు? ఈరోజు నీ స్క్రీన్ ఆన్ కాలేదా అని అడిగాడు అల్లరిగా. రణధీర్ మెల్లిగా డోర్ తెరిచి రియాన్కి లోపల ఉన్న దృశ్యాన్ని చూపించాడు. ఆరుహి బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతుంది. తనని చూసి అవకైపోయి కళ్ళు నోరు పెద్దవి చేశాడు రియాన్. డోర్ మెల్లిగా క్లోజ్ చేసి అన్నయ్య వైపు తిరిగి, తను నీ రూమ్లో ఏం చేస్తుంది అని గుసగుసలాడాడు. జరిగింది మొత్తం చెప్పాడు రణధీర్. బ్లాస్ట్ గురించి విన్న రియాన్ భయంతో వణికిపోతూ అన్నయ్యను గట్టిగా హగ్ చేసుకున్నాడు. థ్యాంక్ గాడ్, నువ్వు సేఫ్గా ఉన్నావు. నీకేమైనా జరుగుంటే నా గుండె ఆగిపోయేది. రియాన్కి దుఃఖం ముంచుకొచ్చింది. రణధీర్ అతని వీపు తట్టి, రియాన్ కూల్, నేను బాగానే ఉన్నాను కదా. థ్యాంక్ గాడ్. ఆరుహి సేఫ్గా ఉంది. నేనే తనని నా కారులో వెళ్ళమని చెప్పాను. తనకేదైనా జరిగుంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేవాడిని అన్నాడు. మరి డ్రైవర్? తను కూడా సేఫ్. కానీ బ్లాస్ట్లో 2 persons చనిపోయారు. వారి ఫ్యామిలీస్కి పరిహారం అందిస్తానని చెప్పాను. రియాన్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఆరుహి ఇంకా తాగిన మత్తులోనే ఉందా అని అడిగాడు. నేనే తనని ఇక్కడ తీసుకొచ్చాను. వామిట్ చేసుకుంటే డ్రెస్ చేంజ్ చేశాను. రణధీర్ డ్రెస్ చేంజ్ చేశాను అని చెప్పేసరికి రియాన్ కళ్ళు పెద్దవి చేస్తూ, ఏం చేశావు? డ్రెస్ చేంజ్ చేశావా? తను లేచాక నీ పనైపోతుంది అన్నాడు. రణధీర్ కనుబొమ్మలు పైకెత్తి రియాన్ వైపు చూస్తూ, తనకి నా కళ్ళలోకి చూసే ధైర్యం కూడా లేదు రియాన్, ఇంకా నన్నేం చేస్తుంది అన్నాడు నవ్వుతూ. రియాన్ రణధీర్ మొహంలోకి తీక్షణంగా చూస్తూ,
నువ్వు ఆరుహిని లవ్ చేస్తున్నావా అని సూటిగా అడిగాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? రియాన్ ప్రశ్నకి రణధీర్ సమాధానం ఏంటి? మత్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత తనని తాను చూసుకుని ఆరుహి ఇలా రియాక్ట్ అవుతుంది. ఆరుహి రణధీర్ల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? రణధీర్ని చంపాలనుకుంది ఎవరు? రణధీర్ అతన్ని పట్టుకుంటాడా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.